ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, కొద్ది రోజులుగా చూసుకుంటే మార్కెట్ అంతా కూడా చాలా ఫాలింగ్ లోనే ఉంది, అంటే పడిపోతుంది. కాబట్టి ఈ టైంలో ఎస్ఐపిస్ కానీ ఇంకా వివిధ రంగాల సంబంధించిన సెక్టార్సే కానీ ఏవేవి రిటర్న్స్ తక్కువ ఉన్నాయి, లాస్ పరంగా ఏమేమి వచ్చాయి అంటే? నో, అలా అని చెప్పలేము మనం. 1 వీక్ 1 మంత్కి 2 ఇయర్స్ అని కాదు. కానీ బట్ ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్రోత్ అయితే కన్సిస్టెన్సీగా పెరుగుతూనే ఉందండి. అంటే పర్టికులర్గా బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఇలా రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. అంటే బిఫోర్ కోవిడ్ అయితే ఇండియాలో ఉన్న మొత్తం ట్రేడింగ్ అకౌంట్లు అనేది డిమాట్ అకౌంట్లు ఉంది 4 కోట్లేనండి కోవిడ్ కన్నా ముందు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 18 crores దాకా వచ్చేసింది అకౌంట్స్. 4 to 18 అంటే గ్రోత్ చూసుకోండి ఆల్మోస్ట్ 5x అనుకోవాలి 6 yearsలోనే. అండ్ అలాగనే మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు కూడా అప్పట్లో మ్యూచువల్ ఫండ్ అకౌంట్ మొత్తం సైజ్ ఉండేది ఆల్మోస్ట్ 30 lakhs crore అండి. అండ్ ఇప్పుడు లైవ్లో ఉంది ఆల్మోస్ట్ 80 lakhs crore. అంటే 80 లక్షల కోట్లు పబ్లిక్ అసెట్స్ మ్యూచువల్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇవి బాగా పెరుగుతున్నాయి. తర్వాత ఎస్ఐపి కూడా మంత్లీ లేదు, 8,000 కోట్లు వచ్చాయి అప్పట్లో కోవిడ్కి ముందు 8,000 కోట్లే. ఇప్పుడు మంత్లీ వస్తుంది ఆల్మోస్ట్ 28,000 కోట్లు వస్తున్నాయండి. 28,000 crores వస్తున్నాయి. ఓకే. అండ్ ఈవెన్ ఆప్షన్ మార్కెట్ కాంట్రాక్ట్స్ కూడా అప్పట్లో రోజుకి 2 కోట్లు రన్ అవుతుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80 కోట్ల కాంట్రాక్ట్స్ ట్రేడ్ అవుతున్నాయి. అందుకని మార్కెట్ బాగా పెరుగుతుంది. అందుకని 1 month 1 year గురించి నేను మాట్లాడతలేదు. ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రక్చరల్ గ్రోత్ కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట ఆఫ్టర్ కోవిడ్ కాడ నుంచి. అండ్ హోప్ ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ. ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ ఆల్మోస్ట్ 146 crore దాకా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే ఫైనాన్షియల్ లిటరసీ బాగా పెరుగుతుంది. అందరికీ ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద అంటే ఎస్డబ్ల్యూపీ మీద అవగాహన వచ్చేసింది. అందుకని వాళ్ళు ఫార్మలైజేషన్ అంటారు. అన్ని ఇండస్ట్రీస్ మొత్తం ఫార్మలైజేషన్ జరుగుతుంది. అలాగనే మార్కెట్లో కూడా జరుగుతుంది అనమాట. అందుకని ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనాన్స్ అంతా డిజిటల్గా మూవ్ అవుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ నుంచి ఫిజికల్ గోల్డ్ నుంచి ఎంతకంత మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం ఇలా రిపోర్ట్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం, బట్ ఫిజికల్గా అంటారు ఎవరు ఈటీఎఫ్ ఫార్మేట్లో అంటున్నారు. అది స్టాక్ మార్కెట్లోనే కదా. అట్లా ఈవెన్ ట్రెడిషనల్ అసెట్స్ కూడా అంటే స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు అనమాట. కాబట్టి ఇది పెరగడం తప్ప తగ్గడాలు ఏముండదు పెద్దగా. అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది రాను రాను. టెంపరీగా మేబీ అకౌంట్లో అప్ అండ్ డౌన్ అవి ఉండొచ్చు. అకౌంట్లో ఒక 5-6 లక్షలు తగ్గడం పెరగడం ఇలాంటివి ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ పెరగడం తప్ప తగ్గడాలు ఉండవు. మరి ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది మార్కెట్ అని చెప్తున్నారు కదా సార్. కానీ చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఇట్స్ గ్యాంబ్లింగ్, దాంట్లో లాస్ తప్ప గెయిన్ ఏమి ఉండదు, అది దూరం ఉండాలి దానికి అని చెప్పేసి కొంతమంది ఇంకా అలా ఉన్నారు. నేనంటుంది మీరు మాట్లాడుతుంది ఎగ్జాక్ట్లీ ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారు. స్టాక్ మార్కెట్ మొత్తం అనకూడదు. అన్ఎంప్లాయీస్ ఎక్కువ అవుతున్నారు అనే బదులు ఏ సెక్టర్స్ లో అన్ఎంప్లాయీస్ ఎక్కువ అవుతున్నారు అంటే కరెక్ట్గా ఉంటుందేమో. ఆ ప్రాబ్లం కరెక్ట్ ఫోకస్ చేస్తున్నట్లు లెక్క అవుద్ది. అన్ని చోట్ల కాదు కదా, కొన్ని చోట్ల ఉంది అది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, అండ్ ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. వాటిని హెడ్జింగ్ కోసం వాడితే వెరీ గుడ్ ప్రొడక్ట్స్, అవి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. అవి హెడ్జింగ్ కోసం వాడితే, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడినా మంచి ప్రొడక్ట్స్ అవి. నువ్వు స్పెక్యులేషన్ కోసం వాడేవనుకో చాలా డేంజర్ అది. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రొడక్ట్స్ గుడ్ అనాలా బ్యాడ్ అనాలంటే స్పెక్యులేషన్ వాడితే అవి బ్యాడ్ ప్రొడక్ట్సే, అదే హెడ్జింగ్ కోసం వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ అవి. అందుకని ప్రొడక్ట్ని బట్టి గుడ్ బ్యాడ్ ఉంటుంది, నువ్వు ఎలా వాడుతున్నావు అని దాన్ని బట్టి ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్లో రిటైల్ సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి, అండ్ గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయి, కమోడిటీ సంబంధించిన ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ఉంటాయి. ఇలాంటివి ఉన్నాయి. అవి బ్యాడ్ అని ఎలా అంటావు? అవి జీరో అవుతాయని ఎలా చెప్తావు? అలా చెప్పలేవు. అంటే స్టాక్స్ అనుకోండి, అవును కొన్ని ఎవ్రీ ఇయర్ 200 కంపెనీస్ కొత్త మార్కెట్లోకి వస్తూ ఉంటాయి, 200 కంపెనీలు జీరో అవుతూనే ఉంటాయి. అందుకని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నిరంతరం స్టాక్స్ బ్యాడ్ అని చెప్పొచ్చు, గుడ్ అని చెప్పొచ్చు. బట్ ఇండెక్స్ని అలా చెప్పలేవు, మ్యూచువల్ ఫండ్స్ని అలా చెప్పలేవు. నిరంతరం వస్తూనే ఉంటాయి మీకు. ఏదైనా కానీ పబ్లిక్కి ఫైనాన్షియల్ లిటరసీ ఉండి అంటే గుడ్ బ్యాడ్ అని చూజ్ చేసుకునే కెపాసిటీ కనుక్కుంటే అంటే దిస్ ఈజ్ ఎక్సలెంట్ వే. వెల్త్ క్రియేషన్ అయినా, వెల్త్ మెయింటెనెన్స్ అయినా, వెల్త్ ప్రొడక్షన్ అయినా. అంతే తప్ప బ్లైండ్గా ఇది బ్యాడ్ అని చెప్పి నువ్వు దూరంగా ఉండలేవు, బ్లైండ్గా ఉండలేవు. ఎందుకంటే బయట అసెట్స్ అయ్యి దీనంత ఈజీ మెయింటెనెన్స్, దీనంత క్యాష్ ఫ్లో, దీనంత లిక్విడిటీ బయట ఉండవు. అవి పైకి లీగల్ వైట్ మనీ, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందుకని సీనియర్ సిటిజన్స్కి ఫిజికల్ అసెట్స్ మేనేజ్ చేయడం చాలా టఫ్. దీంట్లో పెట్టినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్కి ఆల్టర్నేటివ్గా ఇక్కడ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, అవి నీకు గ్యారెంటెడ్గా ఎవ్రీ మంత్ ఇస్తూనే ఉంటాయి కదా నీకు. అవి బ్యాడ్ అని ఎలా అంటావు? అలాగే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి, ఇయర్లీ యావరేజ్ మీద 12 to 15 దాకా ఇస్తాయి. మంచి మార్కెట్లో 15, బ్యాడ్ మార్కెట్లో తక్కువ పడతాయి అనమాట. అవి వాటిని బ్యాడ్ ఎలా అంటారు? రీట్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్,
అవి ఖచ్చితంగా నీ బ్యాంక్ అకౌంట్లోకి లేదు 90% రెంటల్ షేరింగ్ చేసుకుంటారు ఏ ఇయర్ ఖచ్చితంగా. మీకు 5 to 6% దాకా వస్తుంటుంది. వాటిని బ్యాడ్ ఎలా అంటారు? అందుకని మనం అన్నిటిని బ్యాడ్ అనలేము. మీరు తీసుకునే ప్రోడక్ట్ని బట్టి అంటారు. అందుకని బ్లైండ్గా స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ జోలు పోవద్దని బదులు ఆ స్పెక్యులేషన్ ప్రొడక్ట్స్ కట్ చేసుకుంటే మిగతా వాటిలో కూర్చుంటే మీకు వెల్త్ క్రియేషన్ గుడ్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ పబ్లిక్ ఎప్పుడు లేదు ఈ రోజు ఏం జరుగుతుందో పట్టించుకుంటారు. ఈ రోజు పెరిగితేనేమో రేపు నుంచి మార్కెట్ అంతా దూసుకెళ్ళిపోద్ది అంటారు. ఈ రోజు పడితేనేమో రేపు నుంచి మార్కెట్ అంతా కింద పోద్దని చెప్తుంటారు. అలా పెసిమిస్టిక్ ఆప్టిమిస్టిక్ వ్యూ ఉంటారు. ఎమోషన్స్ కాదండి, స్ట్రాటజీ కావాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అంటే ఖచ్చితంగా మూవ్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా అందులో కొన్ని సెక్టర్స్ బెనిఫిట్ పొందుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రూడ్ నుంచి ఎఫెక్ట్ బీనేని కదా, కొన్ని సెక్టర్స్ అది బెనిఫిట్ అవుతుంది. కొన్ని సెక్టర్స్ కి రూపీ వీక్ అవుతుంది అనుకోండి, కొన్ని సెక్టర్స్ బెనిఫిట్ అవుతుంది. డాలర్ వీక్ అవుతుంది అనుకోండి, కొన్ని సెక్టర్స్ బెనిఫిట్ అవుతుంది. ప్రతి ఇన్సిడెంట్ అప్పుడు కొన్ని సెక్టర్స్ ఖచ్చితంగా బెనిఫిట్ ముందే ఉంటాయి. మీరు పోర్ట్ఫోలియో దాన్ని మూవ్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే వాళ్ళు చూసుకుంటారు కదా. అందుకని మనం ఆపర్చునిటీస్ నిరంతరం క్రియేట్ అవుతూనే ఉంటాయి మార్కెట్లో. ఫైనాన్స్ లిటరసీ పెంచుకుంటూ పోవడం ఒక్కటే మీరు చేయాల్సింది. అది పెంచడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు అనమాట. అంతేగాని బ్లైండ్ గా దూరంగా ఉండే బదులు అండ్ బెటర్ టు ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకొని మీరు ఎంటర్ అవడం బెటర్. లేదా మీ ఓన్ గా కావాలంటే మ్యూచువల్ ఫండ్ తో బిగింగ్ చేసుకొని నాలెడ్జ్ పెంచుకుంటూ స్టాక్స్ మూవ్ అవ్వచ్చు అనమాట. అందుకని గ్యాంబ్లింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఆ పేరు. బట్ ఎండ్ ఆఫ్ ద డే 80 లక్షల కోట్లు పబ్లిక్ మనీ మేనేజ్ చేస్తుంది అంటే నువ్వు గ్యాంబ్లింగ్ అనలేవు కదా. అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ అండి, అందులో ఇండియన్ ఎంప్లాయీస్ అందరి మనీ దాంట్లో ఉంది. వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇవి ప్రొవిడెంట్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య 10% దాంట్లో స్టాక్ మార్కెట్లో పెట్టే ఛాన్స్ ఇచ్చారు. నిజంగా గ్యాంబ్లింగ్ అనుకుంటే వాళ్ళు ఇవ్వరు కదా. అందుకని రిలయన్స్ స్టాక్స్ కొంటే గ్యాంబ్లింగ్ ఎలా అవుతుంది చెప్పండి. అంటే మన బిహేవియర్ వల్ల గ్యాంబ్లింగ్ అవుతుంది తప్ప ఇన్వెస్ట్ చేయడం గ్యాంబ్లింగ్ ఏం కాదు. బట్ మీరందరూ కరెక్ట్. మెజారిటీ పీపుల్ ఏంటంటే షార్ట్ టర్మ్ మనీ కోసం ఏదో స్పెక్యులేటివ్ థింక్ చేస్తున్నారు అండ్ లాస్ అవుతున్నారు. సో ఫైనల్ గా మిమ్మల్ని అడిగితే గనక స్టాక్ మార్కెట్ లో వచ్చిన వాళ్ళు సక్సెస్ఫుల్ ఎక్కువ ఉన్నారా, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నారా అంటే అది డిపెండింగ్ అపాన్ ఇండివిజువాలిటీ అండి. నీ బిహేవియర్ తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టేస్తే అది రిజల్ట్ కాదు. అది మార్కెట్ ఎప్పుడు సుప్రీం, అది నిరంతరం ఉంటుంది. సో ఒక 4 years తర్వాత మార్కెట్ ఎక్కడ ఉంటుంది అంటే ఖచ్చితంగా పైకే పోద్ది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది కదా. ఈవెన్ మార్చి మంత్ లో జిఎస్టీ కలెక్షన్స్ 2 లక్షల కోట్లు అండి. డబ్బు లేకపోతే ఎవరు ఖర్చు పెడితే గవర్నమెంట్కి ఆ డబ్బు అంత వస్తుంది. కాబట్టి ఎకానమిక్ గ్రోత్ ఇండియాలో ఉంది. ఎక్స్టర్నల్ స్టాక్స్ ఇలా వచ్చినప్పుడు టెంపరీగా పాస్ అయి ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టిల్ వీఆర్ గోయింగ్ టు మూవ్ అప్ సైడ్ ఓన్లీ. కాబట్టి మీ లాంగ్ టర్మ్ విజన్ తీసుకుంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ ఇక్కడ. సో మీ అసెట్లు మేనేజ్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా అంటే స్టాక్ మార్కెట్లో బాగుంటాయి. అంటే స్టాక్స్ అనగానే ఓన్లీ స్పెక్యులేషన్ యాంగిల్ థింక్ చేయమాకండి. బట్ లాంగ్ టర్మ్ లో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు వర్క్. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.